రాష్ట్ర రాజధానితో అవిభక్త కవరల జిల్లా అయిన రంగారెడ్డి అభివృద్ధిలో మాత్రం అధికార పక్షం అనుగ్రహానికి నోచుకోలేకపోయింది. జిల్లాలో 55,000 కోట్ల ప్రాజెక్టులకు రాళ్లేశామని ముఖ్యమంత్రి వైఎస్ తరచూ చెబుతుంటారు. తెలంగాణ అక్షయ పాత్ర కాగల ప్రాణహిత చేవెళ్ల నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు రాజావారు ఘనమైన వాగ్దానాలు ఎన్నో చేశారు. కానీ వాటి కార్యాచరణపైనే సరైన దృష్టి పెట్టలేదు. రంగారెడ్డిలో రాజశేఖరుడి శిలాఫలకాల ప్రహసనంపై ఈటీవీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తున్న ప్రత్యేక కథనం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ పథకం ప్రారంభించినా, ఏ యాత్ర ప్రారంభించినా మనకు గుర్తొచ్చేది రంగారెడ్డి జిల్లా. ఈ జిల్లాలోని చేవెళ్ల నుంచి ఆయన ఆనవాయితీగా దేనికైనా శ్రీకారం చుడుతుంటారు. ఈ జిల్లాలో గత 5 ఏళ్లుగా దాదాపు 50,000 కోట్ల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. దాంట్లో చెప్పుకోదగ్గది ప్రధానమైనది 38,500 కోట్లతో చేపట్టిన ప్రాణహిత సేవల పథకం. రంగారెడ్డితో పాటు మరో 6 జిల్లాల రైతులకు సాగునీటి ఆశ కల్పించారు మన ముఖ్యమంత్రి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 16 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. 5 ఏళ్లుగా మిగతా ప్రాంతాల్లో జలయజ్ఞం కింద ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన వైఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాత్రం తెలంగాణ ప్రజలకు ప్రాణహిత సేవల్లో వరం ప్రసాదించింది. సర్వే కూడా పూర్తి కాకుండా గత నవంబర్లో సేవల వద్ద సీఎం అట్టహాసంగా శంకుస్థాపన చేసేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రసారాంశంలో భావించి ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే అన్ని జిల్లాల్లోనూ సీఎం శంకుస్థాపన శిలాఫలకాలు వేయటం విడ్డారు. 4 ఏళ్లలో పూర్తి చేయాలనుకున్న ఈ పథకానికి సంబంధించి తొలి 4 నెలలు విడుదలైంది కేవలం 150 కోట్లే. ఈ భగీరథ యత్నం పూర్తవుతుందా లేదా, కేవలం ఎన్నికల తంతుగానే ఈ స్థూపంలో ముగుతుందా అన్నది ఇక్కడ రైతులకు కలిగే తొలి అనుమానం. ఇక వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే ముఖ్యమంత్రి గత 5 ఏళ్లలో 3 సార్లు ఇక్కడ పర్యటించారు. ప్రధానంగా వికారాబాద్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 33 కోట్లతో మంజూరు తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇది జరిగి 9 ఏళ్లుగా వస్తుంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ పని కేవలం పైప్ లైన్ స్థాయికి పరిమితమైంది. పాదయాత్రకు వచ్చినప్పుడు తారూరు మార్కెట్ ను ఆదర్శ మార్కెట్ గా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. జూనియర్ కాలేజీ, చెరుకు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ హామీలుగా మిగిలిపోయాయి కానీ ఒకటి నెరవేరలేదు. వికారాబాద్ లో దాదాపు 3 గంటలతో చేపట్టిన మెయిన్ రోడ్డు పనులు అసంపూర్తిగా ముగిశాయి. ఇక శంషాబాద్ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం అలాగే రింగ్ రోడ్డు తీసుకొచ్చామని గొప్పలు చెప్తున్న ఈ ప్రభుత్వం అక్కడ స్థానికులకు మాత్రం అన్యాయం చేసిందన్న వాదన ఉంది. ప్రధానంగా 13,000 కోట్ల రూపాయల భూములు అమ్మేసి ప్రభుత్వం ఈ సొమ్మును వేరే ప్రాంతాలకు తరలించిందని ఈ జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. ఈ శంషాబాద్ ప్రాంతంలో అభివృద్ధి జరిగిన స్థానికుల సమస్య మాత్రం గాలికొదిలేసింది. శంషాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలకు కృష్ణానదిని సరఫరా చేస్తామని 8 కోట్లతో పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం. అయితే ఇప్పటి వరకు ఆ ప్రాంత ప్రజలకు దాని ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అందలేదు. ఈ ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఆ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజేంద్రనగర్ మండలం దుర్గానగర్లో మినీ స్టేడియం పరిస్థితి కూడా అంతే. జగన్ పనులు అన్నబాతు కోసం 16 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ పనులు సగం మాత్రం పూర్తయ్యాయి. హసన్ నగర్ లో ఉర్దూ మీడియా స్కూల్, రాజేంద్రనగర్ లో మైనార్టీ హాస్టల్ ఎక్కడని ఇక్కడ శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి. ఇది ఈ జిల్లాలో ప్రజల ఆశలను నీరుగార్చిన సీఎం శిలాఫలకాల కథ. రంగారెడ్డి జిల్లా నుంచి కెమెరామెన్